ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. కూడి వచ్చినటువంటి దేవుని సేవకులకు సేవకురాళ్లకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథము అందరికీ తెలిసిందే. 65వ కీర్తన 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. సంవత్సరం అనే దయా కిరీటము ధరింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాదయను బట్టి 2021వ సంవత్సరం ఆగస్టు నెల ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రభు యొక్క శిబిరములో, పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములో మన అందరినీ కూడా 3 సంవత్సరములు జయప్రదముగా నడిపించాడు ఈ యొక్క పాస్టర్ల కూడికను. అందును బట్టి దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం, దేవునికి అంకితం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా గట్టిగా దేవుని మహిమపడదాం. ఏ ఒక్క నెల కూడా కుంటుపడకుండా దేవుడు మనలను నడిపించిన ఆ మహోన్నత దేవునికి, ఆ పరిశుద్ధాత్మ దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అక్కడ ఒక మాట ఉంది. అక్కడ సంవత్సరం అనే దయ అంటే దేవుని దయ లేకుండా ఒక సంవత్సరం నుంచి వేరొక సంవత్సరానికి ప్రవేశించడం అసాధ్యం. కాబట్టి మనము కూడా 3 సంవత్సరాలు పరిపూర్ణంగా చేసుకొని ఈ శిబిరములో పరిశుద్ధాత్మ దేవుడు అనేక సంగతులు మనకు తెలియజేసినప్పుడు మనము కూడా ఆ వాటినన్నీ మన హృదయాలను పదిలపరుచుకొని కొన్ని మానేము, కొన్ని సరిచేసుకున్నాము, కొన్ని నడుస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. మన బ్రతుకులను మనం బాగు చేసుకుంటూ, మన బ్రతుకులలో మనం నడుస్తూ ఆ పరిశుద్ధాత్మ దేవుడి సహాయముతో మనలో కొద్దిగా మార్పు, సంఘములో ఎలా మాట్లాడాలి, సంఘ బిడ్డలతో ఎలా మాట్లాడాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన నడక ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన తలంపులు ఎలా ఉండాలో ఆ సర్వోన్నతుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి నెల మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఆ అన్నిటిని కూడా మనం అనుసరించుతున్నాం. మనము ఆయన యొక్క కృపలో, ఆయన దయలో, ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడుతూ వచ్చాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని నేను దేవుని దాసుడికి సమయాన్ని అప్పచెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనముల స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన గడిచిన 2021వ సంవత్సరం ఆగస్టు నెల మొదలుకొని 2024 3 సంవత్సరాలు పరిపూర్ణముగా మమ్మల్ని జయప్రదముగా నడిపించావు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన ఏ దినము, ఏ నెల కూడా ఏ కొదువ లేకుండా ముందుగానే మా అందరికీ ప్రభా నాయన వచ్చిన నీ దాసులకు నాయన అల్పాహారం ఇవ్వటానికి సమకూర్చావు. ప్రతి ఒక్కరికి 300 రూపాయలు ఆదరించటానికి ఆ ధనాన్ని కూడా మీరే నాకు సమకూర్చారు ప్రభా. తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏ కొదువ చేయలేదయ్యా, ఏ లోటు చేయలేదయ్యా, ఏ ఇబ్బందికి నన్ను గురి చేయలేదయ్యా. మీరు నాలో ఉన్నారు తండ్రి, నన్ను నడిపించారు ప్రభా, జయప్రదంగా జరిగించారు తండ్రి. మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. మీ దయ వలనే జరిగిందయ్యా,
మీ కరుణ కటాక్షం వలనే జరిగిందయ్యా. మీరు మాకు తోడుగా ఉండటం వలనే జరిగిందయ్యా. అయ్యా, మేము ఒంటరిగా ఉండి ఏమి చేయలేమయ్యా. నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేమయ్యా. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా చేయి బట్టి నన్ను నడిపించావు తండ్రి. నీ ప్రజలను ఆదరించటానికి ప్రభువా, నీ సంఘ కాపులను బలపరచటానికయ్యా, నీ సువార్తకులను బలపరచటానికి ప్రభువా, నా చేయి బట్టి నన్ను నడిపించావయ్యా. నన్ను బలపరిచావు తండ్రి, నీ స్తోత్రం. ఈరోజు నన్ను నిలబెట్టినందుకు నీ స్తోత్రాలయ్యా. 4వ సంవత్సరం, నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన దేవా, నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయం, ఈ గడియ మొదలుకొని ప్రభువా, సంవత్సర కాలం అంతా నీ కనుదృష్టి నాపై ఉంచండి. ఈ ఒలివ ప్రార్థన శిబిరంపై ఉంచండి. ఈ శిబిరంలోకి వస్తున్నటువంటి నీ సేవకుల పైన ఉంచండి ప్రభా. వారి సంఘాల పైన ఉంచండి ప్రభా. మాకు మార్పు కావాలి. దుష్టాత్మల నుంచి మాకు మార్పు కావాలి. దుష్ట స్వభావాల నుంచి మాకు మార్పు కావాలి. మా ఆలోచనలో మార్పు కావాలి. మా నడకలలో మార్పు కావాలి. మా క్రియలలో మార్పు కావాలి ప్రభువా. అది నువ్వు దయచేస్తున్నందుకు మీ స్తోత్రాలు. ఉన్నతమైన స్థితిలోకి నడిపించువాడానికి స్తోత్రాలు. ఘనమైన స్థితిలోనికి నడిపించువాడానికి స్తోత్రాలు ప్రభువా. గొల్యాతును హతమార్చిన ప్రభువా, నాయన దావీదుల వలె ఆత్మతో నింపబడాలి ప్రభువా. మేమందరము మీ ఆలోచనతో నింపబడాలి ప్రభువా. మీ జ్ఞానముతో నింపబడాలి ప్రభువా. ఈ దురాత్మ శక్తుల మధ్య ఆకాశంలో ఉన్న అంధకార చీకటి శక్తుల ప్రభావం నుంచి ఈ ప్రజలను రక్షించడానికే ఆయుధముగా నువ్వు మాతో ఉన్నందుకు మీ స్తోత్రాలు ప్రభువా. దుష్ట స్వభావాలను జయించగల శక్తి మాకు ఇస్తున్నది మీ స్తోత్రాలు. ఈ 4వ సంవత్సరం మాకు విజయము దయచేస్తున్నది మీ స్తోత్రాలు. నాయనా ప్రభా, రాజ్యము స్థాపించడానికి, కొన్ని ఆత్మలను బలపరచడానికి మాకు ఇచ్చిన శక్తిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నిలబెట్టండి, నీ దాస్తులమైన మమ్మల్ని నిలబెట్టండి. ఈ గుడివాడ పట్టణంలో నిలబెట్టండి. ఈ గుడివాడ ప్రజల కోసం నిలబెట్టండి. ఈ చుట్టూ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం నిలబెట్టండి. గ్రామంలో ఉన్న ప్రజల కోసం నిలబెట్టండి. జ్వాల వలె మండాలి ప్రభా. జ్వాల వలె ప్రభా. నాయన కాకడాల వలె మండాలి ప్రభా. ఆత్మలు ఒక్కొక్క ఆత్మ మండాలి. నీ సేవకుల ఆత్మ ప్రభా. ఒక్కొక్క ఆత్మ ప్రభా, ఒక్కొక్క సేవకుడు వెళ్తుంటే ప్రభువా నాయన, ఆ రోజు గ్రామంలో సంచరిస్తున్నప్పుడు పౌలు శీలను చూసి, వీరు దేవుని యొక్క సేవకులయ్యా, ఇల్లు ఈ రక్షణ సువార్త ప్రకటించే వారికి వచ్చిన వారయ్యా, అయ్యా వీరు మహోన్నతులైన దేవుని యొక్క బిడ్డలయ్యా అని చెప్పి నాయన ఆ యొక్క ప్రభువా దెయ్యము పలికింది నాయన. ఆ ప్రకారం నీ బిడ్డలందరూ వెళ్తుంటే అపవిత్రాత్మలు పారిపోవాలి, కేకలు వేయాలి దెయ్యాలు. నాయన అట్టి ఆత్మవర్షము కుమ్మరించబడాలి ఈ శిబిరములో. అట్టి ఆత్మను ఇవందరూ పొందుకోవాలి ప్రభువా. అట్టి కృప దయచేయండి. నీ దాసుని సేవకుని మాటలు ఆలకించండి. నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నువ్వు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చండి. నువ్వు నాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చండి. నీ ప్రణాళికను నెరవేర్చండి. నీ సంకల్పాన్ని నెరవేర్చండి. నువ్వు నెరవేరుస్తున్నందుకు మీ స్తోత్రాలు. నువ్వు నెరవేరుస్తున్నందుకు మీ స్తోత్రాలు. గొప్ప కార్యము జరిగించి మేలు చేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాసన్నిధిలో చేర్చుకోండి ప్రభా. ఇదిగో నీ దాసుడు ప్రభా, నాయన కృపానంద బాబు గారు నీ పక్షాన నిలబడబోతుండగా ఆయన మీ సిలువ చాటును మరుగుపరుచుకో. ఆయన నోటిని బోరుగా వాడుకొని నాయన కూడి వచ్చినటువంటి నీ అభిషక్తులతో పరిశుద్ధాత్మ దేవా, తండ్రి అయిన దేవా, మీరు సుటిగా స్పష్టంగా మాట్లాడండి. మీరు మాట్లాడండి ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ సిలువ చాటున మీ దాసును మరుగుపరుచుకోమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఈరోజు చక్కగా మనందరం ఏకమై ఉండి దేవుడి చిత్త ప్రకారం మనకు కుటుంబంగా మనల్ని నిలబెట్టుకున్నారు. ఎవరి ద్వారాగా? విజయ్ కుమార్ అయ్య గారి ద్వారాగా మనందరం ఇక్కడికి వచ్చాం. దేవుడు వారితో మాట్లాడితేనే వారిలో మన అందరినీ పిలుచుకుని చక్కని వాక్యము, సంఘాలు ఎలా బోధించాలో, ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎక్కడ ఆదరించాలో అని దేవుడు వారిలో నడిపించుకుంటున్నాడు. మొన్న అయ్యగారు చెప్పారు,
అయ్యా నువ్వు వాక్యం చెప్పాలే పాస్టల్ గుడికి రోజున అన్నారు. నేను అన్నానండి, నాకు బైబిల్ చదవడం చేత కాదు కదా, నేనేం చెప్పనండి. ఒక 5 తరగతి చదివిన 1975 సంవత్సరంలో అసలు వాక్యం చెప్పడం తెలియదండి అన్నాను. ఆయన మాట్లాడుకో నువ్వు నిలబడు అన్నారు అంతే. నేను సర్లే అన్నాను, ఒప్పుకున్నాను. ఇందాక అడిగారు వాక్యం చెప్పాలి అన్నారు, చెప్తారులే అన్నాను. యోజిత దేవుడు మీ మధ్యలో మాట్లాడటానికి అంత కృప ఇచ్చేది. యేసు ప్రభు వారు ఒక తల్లి లాంటి తండ్రి అన్నమాట. ఎలాగంటే తండ్రి గారు గద్దిస్తాడు, యేసు ప్రభు మందలిస్తాడు, ఆదరిస్తాడు, జోక్ చేస్తాడు. ఒక పట్ల ఎంతో టైం పెట్టి తగిన మళ్ళీ గద్దించడు. ఎవరు? యేసయ్య. ఇంట్లో తల్లి ఉందనుకో, ముద్దుగా పెంచుతుంది, ముద్దుగా చూసుకుంటుంది, చక్కగా పెంచి పెద్దవాళ్ళు చేసి ఎంతో గొప్పగా చేయాలని ఇంట్లో తల్లికి బాధ్యత ప్రకారం ఇంట్లో మన తల్లి ఎంతో చూసుకుంటుంది. తండ్రి ఏం చేస్తాడు? ఒక పట్ల బిడ్డల్ని గద్దిస్తాడు. యేసుప్రభు వారు ఎప్పుడు మనల్ని ఆదరిస్తూనే ఉంటున్నాడు. ఎలాగంటే మీరు ఈ లోకంలో మీరు బ్రతుకున్నంత వరకు నరకానికి వెళ్ళక ముందుగానే మారు మనసు పొంది నీటి బాప్తిస్మం తీసుకుని ఆత్మలకు జన్మించాలి అని ఎన్నోసార్లు వాక్యం ద్వారా మళ్ళీ గద్దిస్తూనే మందలిస్తూనే ఆదరిస్తున్నాడు అనమాట. మనం సేవకులై ఉన్నామంటే దేవుడు మనల్ని పట్టుకున్నాడు కాబట్టి మనం అనుకోకున్న రీతిగా మన ఒక సేవకులుగా చేశాడండి. ఆయన మనల్ని నమ్మాడండి. మనలందరినీ మనల్ని నమ్మి మనల్ని పట్టుకుని మీకేది ఇవ్వాలో అది చేయమని ఇచ్చాడు. సేవల్లో కూడా చాలా మనశ్శాంతిగా చూస్తే దేవుడు దుఃఖపడతాడు అంతే. నా పిల్లలు నా మాట వింటలేదు అంటాడు. రెండవది ఏంటంటే మన సంఘంలో కూడా మన క్రమంగా ఎలా పెంచాలో, గొర్రెల్ని గొల్లవాడు ఎలా చూసుకుంటున్నాడు, ఎలా మెత్తుడు వాక్యాత్మిక ఆహారంగా మనల్ని పెంచాలని దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. కానీ చింతా చివుకు ఉండకుండా బాధ్యత నేను మీకు ఇస్తున్నానంటే జయించుకోవాలి. నీ బిడ్డల గురించి ఆలోచించిన అవసరం లేదు, నీ బిడ్డల గురించి ఆలోచించడం లేదు. నువ్వు నా సేవకులై ఉన్నారు కాబట్టి నేను మీద ఏది చేయాలో అది చేస్తానంటున్నాడు. చూడండి 16:33 యోహాను సువార్త. నాయన్ని మీరు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను ఈ లోకమును జయించున్నానని చిన్ని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. నీ ఆత్మ వెలుగు అగ్ని జీవమై ఉండి మమ్మల్ని అందరినీ చూస్తున్నాం. అయ్యగారులో మీరు మాట్లాడారు, 2 పట్టుదలతో మీరు మాట్లాడారు. అయ్యా వాక్యం చెప్పాలి. సరేండి అయ్యగారు మీ మాట కాదంటే ఎందుకు, దేవుడు ఆ టైం వచ్చేప్పుడు ఎలా నిలబెట్టి మాట్లాడుకుంటాడు, ఆయన చిత్తం నేను కాదు కదా అన్నాను. చక్కగా ప్రార్థన చేశారు. ధైర్యం వచ్చింది ప్రభు, అది నువ్వు ఇచ్చిన ధైర్యం ప్రభువా. తండ్రి నాకైతే బైబిల్ సరిగ్గా చేత కదా ప్రభువా, చక్కగా చదివిస్తున్నావు తండ్రి, ఇప్పుడు మాట్లాడుతున్నావు తండ్రి. నీ సేవకులతో నేను మాట్లాడటం నేను సరిపోను కదా ప్రభువా. మీరు ఇచ్చిన ధన్యత, నీవు ఇచ్చిన కృప. చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు ప్రభువా, దగ్గర ప్రాంతాలు వచ్చారు, చుట్టుపక్కల ప్రాంత సేవకులు ఇచ్చిన్నారు, గొప్ప సేవకులు ప్రభువా, నీకు ఇష్టమైన సంఘ కాపురులు ప్రభువా. సంఘాన్ని వాళ్ళ సంఘాలను కూడా బలపరచండి. అయ్యగారు చెప్పిన వాక్యాన్ని పాటు నీ ఆత్మ ఆహారం వచ్చే ఆహారంగా అందించాలి ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో నింపబడాలి ప్రభువా. మాకు అదే చాలు ప్రభువా. మాకు ఈ లోకలు ఏమి కావాలి తండ్రి, మీరు మాకుంటే చాలు ప్రభువా. తల్లి ఎంత మందరించి ప్రేమతో ఎలా చూసుకుంటున్నావు, తల్లి కంటే ఎక్కువ మమ్మల్ని ఎంతో చూసుకుంటున్నావు. ఈ వాక్యం మాలో మీరు మాట్లాడమని ప్రభుని యేసుక్రీస్తు నామంలో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 33 మరొకసారి చదవండి. నాయందు మీరు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకములో శ్రమ కలుగును, ఆయనము ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును జయించున్నాను. నేను దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వాక్యము మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో మాట్లాడినట్టుగా ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. శిష్యులు ఎవరు?
ఆయన చెప్పిన మాట విన్నవారు చెప్పిన చేతికని శిష్యులయ్యారు. ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఈ లోకంలో పుట్టినగా నుంచి ఎన్ని సంవత్సరాలు బతికినా కానీ నీకు శ్రమలు కష్టాలు బాధలు ఎన్నో వచ్చినా కానీ నువ్వేం భయపడవద్దు. నీ పక్షం నేను భూమి మీదకి వచ్చాను, నేను జయించాను, అదే నా వాగ్దానం నీకు ఇస్తున్నాను, నువ్వు కూడా జయించాలి, భయపడవద్దు, అవసరం లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. శ్రమ అంటే అందరికి వస్తాయి, శ్రమ లేనిది ఏమీ లేదు. ఆ శ్రమల్లో నీ పక్షాన్ని లోకాన్ని జయించాను, అలాగే మీరు కూడా నా పక్షాన్ని మీరు ఉండండి, నీ పక్షాన్ని ఉండి మీరు కూడా జయించడానికి కృప నీకు ఇస్తానని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నాయన్ని మీకు సమాధానం కలుగున్నట్లు నేను ఇప్పుడే నీతో చెప్తున్నాను మాటలని చెప్తున్నాడు. సమాధానంగా ఉండాలి. అలాగే మన సేవకులు కూడా ఒకళ్ళొకరు సమాధానం ఉంటేనే దేవుడు మనల్ని అందరూ మెచ్చుకుంటాడు. విరోధం ఉంటే మాత్రం దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బాధపడతాడు. నా పిల్లలు ఒక సేవకులు ఒకళ్ళొకరు విరోధంగా ఉంటున్నారు అని అనుకుంటాడు. కానీ మనకి ఇవ్వాల్సినవి మనకి ఏమిస్తాడు? అవి ఇస్తాడు. సేవకులు అంటే ఎవరు? మన శిష్యులు అంటే ఆయన చెప్పిన మన చేయటం వాక్యం ద్వారాగా. కాబట్టి మనము కూడా ఈ వాక్యాన్ని మనం వినాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? బైబిల్ రూపంగా మాట్లాడుతున్నాడు. మనం చదువుతున్నాం, ఆ మాటలు మన బుర్రలోకి వస్తున్నాయి. దేవుడితో మాట్లాడటానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన, ఇద్దరు సంభాషణ. అర్ధరాత్రి 1 గంటకు లేచి 3 గంటల వరకు నేను ప్రార్థన చేయటం అలవాటు. దేవుడు మాట్లాడారు ఒక ప్రవక్తుల నుండి, నీకు నేను అభిషేకం ఇచ్చాను, నా బలిపీఠం ఎక్కి నిలబడి మాట్లాడవు నువ్వు కాదు, ఖడ్గం విసరాలని దేవుడు గద్దించి మాట్లాడాడు. అప్పుంచి బైబిల్ మీద శ్రద్ధ పెట్టి, ప్రభు నాకు బైబిల్ చదవడం చేతకి ఏం చేయను ప్రభు అంటే అలా చూసుకోవడంలో బైబిల్ చదవడం వచ్చింది. కాబట్టి ఆయన మనలో ఉండి నడిపించుకోవడం తప్ప కానీ మనం చేయవలసిన మనలో ఏమీ లేదు. ఏం చేయవలసిన మనలో ఉంది? లోక జ్ఞానం ఉంది. ఆ లోక జ్ఞానంలో మనం ఉన్నాం, ఆ లోకంలో మనం ఉన్నామంటే అపవాదిగాడు ఊరుకోడు. ఎందుకంటే దైవజనుణ్ణి ఎక్కడ నీతిమంతులుగా ఉన్నారో అవనీతిమంతులుగా చెయ్యాలి, బలహీనపరచాలి, దేవుడు మన మనసు నిర్మించాలి. వీడు సేవకుడు అయిపోయాడు, ఈ సంఘ విశ్వాసులు అయిపోయారు, నీతిమంతులు భయభయంగా బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళను లోకంలో నడిపించి ఆత్మ పరిశుద్ధ మార్పులు తప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా మనల్ని అలా నడిపిస్తే ప్రయత్నిస్తున్నాడు. దేవుని యొక్క ప్రార్థన మనం ఆలకించే వాళ్ళు ఏమవుతుందంటే వాడు ఇంకో చెలలేకపోతుంటాడు. ప్రార్థన అంటే ఆయనతో మనం మాట్లాడుతున్నాం, ఆయన మనతో మాట్లాడాలంటే వాక్యం ద్వారా మనకు చెలవిస్తున్నాడు. చూడు, యోహాను సువార్త గ్రంథంలో ఉంది 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. నా యందు మీరు నిలిచి ఉన్నది, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంత తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగులు మీరు అని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా యందు మీరుండండి, మీ యందు నేను ఉంటాను. ఈ లోకంలో మనమంతా ఏకమై ఉండాలి, సమాధానంగా ఉండాలి. మీరు నాకు దూరంగా ఉంటే మీరు ఏమి చేయలేరు. తీగ అంటే చాలా పవిత్రమైంది. తీగి ఎక్కడ పెరుగుతుంది? పవిత్ర స్థానంలో పెరిగి ద్రాక్ష వల్లి అంటే పందిరి. ఆ పందిరి మీద పాకి కొద్ది ఏమవుతుందంటే చక్కగా ఎదిగి పాకి ద్రాక్ష ఫలాలు ఎక్కువగా కాస్తుంది అనమాట. దీనికి ఈ శిష్యులతో మాట్లాడే ఉదాహరణ ఏంటంటే, మీరు నా మార్గంలో ఉన్నారు, మీరు ఫలించాలి. తీగలు లాంటి వారు, తీగలు ఎలా ఫలిస్తున్నాయో నా ఆత్మ, తండ్రి ఆత్మ ఫలించాలి. ప్రభు చెప్తున్నాడు చక్కని మాటలు, మందలిస్తున్నాడండి. గద్దింపు కూడా కాదు, మందలిస్తున్నాడు. శాస్త్రులు, అధిపతులు, ఎంతోమంది యూదులు వాళ్ళందరూ యెహోవా తండ్రి తప్ప కానీ తండ్రి ఆత్మ ఎరిగిన తప్ప కానీ ఏసకి తెలియదు వాళ్ళకి. ఇంకా లోకల్లో ఉన్నారు, వాళ్ళు చెప్పే విషయం వాళ్ళు చెప్తూనే ఉంటున్నాడు. ఓ పట్ల శిష్యుల పట్ల గద్దిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ మాటలు ఏంటంటే, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. అప్పుడు మీకు ఏది ఇష్టమైందో అప్పుడు మీరు అడుగుండి,
అప్పుడు అనుగ్రహింపబడును అన్నాడు. చూడండి, దేవుడు యేసయ్య మనల్ని ఎంత ఆదరిస్తున్నాడు చెప్పండి. దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని నడిపించుకుంటున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. పిల్లలారా, మీకేం తక్కువ, నేనున్నాను కదా, మీరు నేను ఏకమై ఉండాలి. అమ్మంటది, పిల్లలారా నా మాట మీరు అనండి, మీకు ఏది కావాలో డాడీ చేతి కొనిపిస్తాను కదా, అప్పుడు మీరు ఏది కావాలో అడగండి, నా మాట మీరు వినండి అని పిల్లలకి బుద్ధి చెప్పినట్టుగా ఈరోజు మనకు కూడా సేవకులని గొప్ప గొప్ప సేవకులు అనుకోవచ్చు, పండితులు అనుకోవచ్చు, రెవరెండ్ జోసెఫ్ బిషప్ ఎంతోమంది వస్తూ ఉంటారు. చెప్పిన వాక్యం అదే, వారికి కూడా చెప్తున్నారు, మీరు గొప్పవాళ్ళు ఈ లోకంలో కాదంట్లా, గొప్ప గొప్ప సంఘం నిలబెట్టారు కాదంట్లా, కానీ ఈ వాక్యం మనం గుర్తు చేసుకోండి, మీరు మాలో ఉండండి, నేను మీలో ఉంటాను, ఏకమై సమాధానంగా ఉండాలి, లోకాన్ని జయించాలి. అపవాది దురాత్ముడు వచ్చి మిమ్మల్ని ఏదినన్నా మీ పచ్చని తరివి కొడతానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు మీకు ఏది కావాలి చెప్పండి, మీకు ఏది కావాలి నేను ఇస్తాను అంటాను. మాటే మనకి ఏం కావాలి చెప్పండి, ఒక మాట అండి. ఆయనకి ఇష్టమైంది మనం అడగగలం, ఆయనకి ఇష్టం లేని మనం అడగలేం. ఎలాగంటే కొత్తగా పెళ్ళి అవుతుంది, భర్త భార్య ఇష్టంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. నేను బయటికి వెళ్తున్నాను, నీకు ఏం కావాలి చెప్పంటే ఆవిడ ఏమంటుంది చెప్పండి, ఇష్టంగా ఉన్న టైంలో, ప్రేమతో ఉన్న టైంలో ఏమంటుంది ఆవిడ, మీకు ఇష్టమైంది నాకు పెట్టండి, అది నాకు సాలిడ్ క్లోజ్. హల్లెలూయా. మీరు బయటికి వెళ్తున్నారా, సరేనండి మీకు ఇష్టమైంది కావాలి, నాకు అదే చాలు అంటే ఆ ప్రేమలో ఉన్న టైంలోని, సరదాగా ఉన్న టైంలో. అలాగా నాకు ఇష్టమైనది కావాలా, ఏమి నాకు ఇష్టమైనది తెస్తాననుకో, అది నీకు ఇష్టం లేకపోవచ్చు, ఏమండి నేను చెప్తాను కదండి తేవాలండి, నీకు ఇష్టమైనది తేవాలి, అది నాకు కావాలి అని పట్టుదలలో మాట్లాడతారు. ప్రభు చెప్తున్నాడండి, ఆత్మ మనలో ఉండాలి, మెయిన్ హెడ్ ఆయన. మనం ఏకమై ఉన్నలాగా ఆత్మలో ఉన్న తండ్రి, మీ చిత్తమైతే నాకు ఇలా కలగచేయి ప్రభువా, నాకు చిన్న సంఘాన్ని ఇచ్చావు, కొన్ని ఆత్మలు రావాలి కదా, ఈ ఆత్మలు కూడా పాతాళకులను గెలక ముందుగానే ఈ లోపల ఆత్మ పొందాలి కదా, నువ్వు ఒక చిన్న సేవకులుగా నేను చేసావు ప్రభువా, నీ చిత్తమైతే ఏ రకంగా నిలబెట్టుకుంటారో ఆ రకంగా మీరు చేయి ప్రభువా, నీ చిత్తము తండ్రి, మాకు కావాలి, ఏం కావాలి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుంటాం. తర్వాత చదవండి, మీరు బహుగా ఫలించటం వలన ఫలించాలండి. ఏం ఫలించాలి, ద్రాక్ష తీగి వల్ల మీద ఎలా ఫలిస్తుందో ద్రాక్ష గుత్తుగా ఫలాలు అంటే మనం కూడా ఆత్మగా ఫలించాలి. లోక మీద ఆశ ఉంటే మళ్ళీ ఫలించలేం. డబ్బు ధనం మీద బంగారం మీద ఎంతైనా సంపాదించాలని ఆశ ఉంటే మనం ఏం చేయలేమండి, తండ్రి ఏమీ చేయడు. నేను వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను కదా, అది మీరు గ్రహించలేరా? ఇంతకంటే ఏంటి మీకు, ఏం తీసుకెళ్తారు మీరు, నీ బిడ్డల సంగతి అంటే నేను చూసుకుంటాను కదా మిమ్మల్ని బట్టి అని చెలవిస్తున్నాడు. తండ్రి ఆత్మ ఫలించాలి. నా తండ్రి మయంపరుస్తున్నాడు అక్కడ. నా తండ్రి ఏమి చెప్పాడో ఆ మాటలు మీతో చెప్తున్నాను. మీకోసం నేను భూమి మీదకి వచ్చి నేను శ్రమలు పడుతున్నాను, మీకోసం నేను భూమి మీదకి వచ్చి జయిస్తున్నాను లోకాన్ని. మీరు జయించాలి, భయం పడవద్దు, అధైర్యంగా ఉండవద్దు, ధైర్యంగా ఉండాలని సేవకులకి విశ్వాసులకి అందరికీ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మయంపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులవుదురు. హల్లెలూయా. అంతకుముందు ఎవరో తెలియదు. మనము ఇదివరకు ఎన్ని సంవత్సరం బట్టి సేవకులుగా ఉంటున్నాం మనకు తెలియదు. ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుని దేవుడు మనకింత కనికరిస్తాడా, దేవుడు మనకింత సాయం చేస్తాడా, సరే దేవుడు మనకి ఏది సిద్ధపరిచాడు అదే మనం చెయ్యాలనుకుంటే ఈ దారిలో మనకు వచ్చాం. తల్లి కాపాడుకుంటుంది. తల్లి కాపాడుకున్నట్టుగా యేసయ్య కూడా ఆయన రెక్కల కింద కాపాడుకుంటుంది. తండ్రి గద్దిస్తాడు, పాతని పట్ల క్షమాపణ లేదు, రాలిసి కొట్టి చంపేయడమే, జాలి లేదు, దయ లేదు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు యేసయ్య సిలువ ఏకుమందిగానే ఎప్పుడు మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని ఎప్పుడు కాపాడుకుంటున్నాడు. మన పచ్చని చిరులో రక్తం కార్చి ఈ లోకంలో బిడ్డల మీద రక్తం జిమ్మేసి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరికి వెళ్ళక ముందుగానే శిష్యులతో మాట్లాడారు.
ఆయన లోకంలో కలిసిపోయారు. ఇప్పుడు వచ్చిన తర్వాత పిలిచి అప్పుడు లైన్లో పెట్టారనమాట. సేవకులు కూడా మనం ఎంతో లోకంలో కలిసిపోతాం, కానీ దేవుడు చూస్తున్నాడు, మందలిస్తున్నాడు. ఇదిగో నీకు బైబిల్ ఇచ్చిన చదువుతలేదా, నీకు అధికారం ఇవ్వలేదా, నీకు బాధ్యత ఇవ్వలేదా, ఏమి చేస్తున్నారు మీరు అనే పట్ల ఎంతో సమయోత్తేగాని మనకు గద్దిస్తలేదు. ద్రాక్ష తీగ అంటే చాలా పవిత్రమైంది. ఆ తీగ ఎక్కడ పడుతుంది చెప్పండి? నేల మీద అంటారు, కరెక్టే. ఆ తీగ ఎక్కడ పడుతుంది? అపవిత్ర స్థానంలో పెరగదు, పవిత్రాల్లో పెరిగి 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 గొప్ప గొప్ప ఫలాలు పడుతాయి. మనం ఎక్కడున్నామండి? యేసయ్య మార్గం అంటే పరిశుద్ధమైన స్థానంలో మనం. మరి మనం ఫలించాలి కదండి, మనం ఫలించాలిగా, ఆత్మ ఎదగాలిగా, దేవుడు మనల్ని మెచ్చుకోవాలి కదా, దేవుడు మనల్ని చూడాలిగా. ఫలించలేని తీగలు ఎక్కడుంటాయి? లోక సంబంధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలువలైన స్థానంలో పెరుగుతాయి. చాలామంది కూడా క్రైస్తవులు, విశ్వాసులు, సంఘ బిడ్డలు కూడా, సేవకులు కూడా ఫలించలేని తీగల వలె అపవిత్ర స్థానంలో పెరుగుతూనే ఉంటున్నారని దేవుడు వాక్యం చెలవిస్తుంది. ఫలింపులేని తీగలు ఎక్కడ ఉంటుంది తెలుసా? ఫలించిన తీగల మీద వేలాడితే అది కూడా ఫలింపులేని తీగలు కూడా అయిపోతాయి. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఇంటికి ప్రభు నాకు కళ్ళు నీళ్ళు ఎందుకు వస్తే నాకు తెలియదంట, ఏడుస్తాను. అర్ధరాత్రి 1 గంట 2 గంటలకి దేవుడు చెప్పాడండి మనతో. ఆత్మదేవి గారు దేవుడు మాట్లాడాడు. 1 గంట ప్రాంతంలో మీరు ప్రార్థన చేయండి, మొత్తం అందరికీ 3 గంటల వరకు స్టడీ చేసుకోండి, మళ్ళీ 5 గంటలు లేచి 6 గంటల వరకు ప్రార్థన చేసుకోండి. అప్పుడు మీరు వచ్చి మీ పనులు మీరు చేసుకోండి. అప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే వెలుగు దగ్గలాడే ఉంటుంది. ఆ చీకటి లైట్ ఆర్పిస్తున్నా కానీ ఏంటి ఇంత వెలుగు వచ్చిందండి, లైట్ ఆర్పిస్తాం కదా అనుకుంటాం. మీకు కూడా అలాగే కనిపిస్తుందండి. అర్ధరాత్రి ప్రార్థన ఆయనకి చాలా ఇష్టం. రేపు పగలు దావీదు మహారాజ్ చేశాడు. అవి లెక్క పేరు. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి పడుకున్నప్పుడు తెల్లగట్ల ఎప్పుడు చేస్తుంటున్నాడు. అంత అవకాశం మనకి ఇవ్వలేదు కదా. పగడాలు సాయంత్రాలు కష్టపడి పని చేస్తూ ఉంటారు. పడుకున్నప్పుడు కుటుంబం ప్రార్థన చేసుకుని అర్ధరాత్రి 1 గంట 2-3 గంటలు ఇస్తే ప్రార్థన చేస్తే మీకేంటి నష్టం? లెక్క ముందుగానే నిద్ర, లెక్క ముందుగానే బద్ధకం, లెక్క ముందుగానే ఇంకా సమయం ఉండలే, చేతులు అలా తెల్లరిపోతూనే ఉంటుంది. ప్రార్థన చేయడం దేవుడు ససరస్తుగా మాట్లాడుతున్నాం. మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ వాక్యం ద్వారాగా దేవుడు మాట్లాడు. సంఘాన్ని బలపరచాలంటే మనం ఏం చేయాలి? బలమైన సేవకులకు మనం తయారవ్వాలి, ఆత్మీయ సేవకులకు మనం తయారవ్వాలి. లోకల మీద అన్నిటి ఆశే. నాకు ఆశ ఉంది, కానీ దేవుడి చిత్తము కాదు. లోకాన్ని ఆశ వదులుకుంటే దేవుడు మీ ఆశ ఏం తీర్చాలో అది తీరుస్తాడు. దేవుడి స్థానంలో మనం ఉంటే ఫలించినట్టుగా మనకు గొప్పగా ఆత్మ ఫలాలుగా పనిపించాం. మన బట్టి బిడ్డలు కూడా చక్కగా ఆలోచిస్తారు. బిడ్డలు కూడా చూస్తాం మనం. దేవుడు మనల్ని చనిపోయినప్పుడు మనలో భూమి మీద ఎంతవరకు ఉంచుతాడు అంతవరకు ఉంచి చేయి పట్టుకున్న ఆత్మను తీసుకెళ్ళిపోయి ఆయన ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు అనమాట. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు